Hello students, good evening to all. For 9th class PS, now we can explain the molecular structures by crisscross rules. Okay na? Crisscross rules prakaram molecular structures ఎలా రాయాలి? Okay na? Very important question మరి. సో చూడండి ఇక్కడ crisscross rules అంటే ఎలా ఉంటాయి? ఇక్కడ చూడండి we have to given a మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఇచ్చున్నారు సోడియం ఆక్సైడ్ ఇట్లా ఒక కెమికల్ స్ట్రక్చర్ ఇచ్చి దానికి ఫార్ములా రాయాలి ఓకేనా కెమికల్ నేమ్ అన్నమాట కెమికల్ సబ్స్టెన్స్ ఇది సో సోడియం ఆక్సైడ్ దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి వాట్ ఆర్ ద 2 ఎలిమెంట్స్ సోడియం ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ సింబల్స్ ఏంటమ్మా సోడియం అంటే Na ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ ఉన్నట్టు అక్కడ కాబట్టి సోడియం సింబల్ సోడియం Na ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ నోట్ చేసాం వాటి ఛార్జ్ నోట్ చేస్తాం స్టూడెంట్స్ సోడియం ఛార్జ్ +1 ఆక్సిజన్ కి -2 ఓకేనా సో చూడండి క్రిస్ క్రాస్ రూల్స్ ఏమవుతాయంటే ఎక్స్చేంజ్ ద చార్జెస్ ఓకేనా అంటే వాటి యొక్క చార్జెస్ ని క్రాస్ చేసుకుంటాయి ఇలా క్రాస్ మార్క్ లాగా వాటి చార్జెస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల దాన్ని క్రిస్ క్రాస్ రూల్స్ అంటారు చూడండి సో చూడండి ఇక్కడ సోడియం ఎక్స్చేంజ్ ద చార్జ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కి -2 ఉంది కదా ఆ 2 చార్జ్ ని సోడియం తీసుకుంటుంది Na2 ఆ సోడియం యొక్క చార్జ్ 1 ని ఆక్సిజన్ తీసుకుంటుంది Na2O ఓకేనా దీన్ని క్రిస్ క్రాస్ రూల్స్ అంటారు ఓకేనా క్రిస్ క్రాస్ రూల్స్ ప్రకారం ఎక్స్చేంజ్ ద అయాన్స్ దట్ మీన్స్ ఎక్స్చేంజ్ ద చార్జెస్ ఆఫ్ ది ఎలిమెంటల్ ఆటమ్స్ అంటే మనం తీసుకున్నటువంటి ఎలిమెంటల్ ఆటమ్స్ వాటి యొక్క చార్జెస్ ఏం చేసుకుంటున్నాయి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి అంతే అక్కడ జరిగేది ఓకేనా ఆక్సిజన్ ఛార్జ్ ని సోడియం తీసుకుంటుంది సోడియం ఛార్జ్ ని ఆక్సిజన్ తీసుకుంటుంది ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి క్రిస్ క్రాస్ రూల్స్ అంటారు ఓకేనా సో ఇక్కడ సోడియం 2 ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది ఆక్సిజన్ ఛార్జ్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది సోడియం ఛార్జ్ ని ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది Na2 సేమ్ రిమైనింగ్ కూడా స్టూడెంట్స్ అల్యూమినియం క్లోరైడ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అల్యూమినియం క్లోరిన్ అల్యూమినియం ఛార్జ్ +3 క్లోరిన్ ఛార్జ్ -1 ఓకేనా సో నౌ ఫ్రమ్ క్రిస్ క్రాస్ రూల్స్ ఎక్స్చేంజ్ ద చార్జెస్ ఎక్స్చేంజ్ చేసేసుకుంటాయి అల్యూమినియం క్లోరిన్ ఛార్జ్ తీసుకుంటుంది క్లోరిన్ వచ్చి అల్యూమినియం ఛార్జ్ తీసుకుంటుంది కాబట్టి అల్యూమినియం క్లోరిన్ ఛార్జ్ ఎంత మా స్టూడెంట్స్ 1 కాబట్టి అల్యూమినియం 1 క్లోరిన్ 3 తీసుకుంటుంది కాబట్టి AlCl3 అల్యూమినియం ట్రైక్లోరైడ్ సేమ్ స్టూడెంట్ సోడియం సల్ఫైడ్ ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి సోడియం ఉంది సల్ఫర్ ఉంది సోడియం ఛార్జ్ +1 సల్ఫర్ ఛార్జ్ -2 అకార్డింగ్ టు క్రిస్ క్రాస్ రూల్స్ దేర్ చార్జెస్ ఆర్ ఎక్స్చేంజెస్ ఓకేనా సల్ఫర్ కి -2 ఉంది ఆ 2 ని సోడియం రిసీవ్ చేసుకుంటుంది Na2 సోడియం ఛార్జ్ +1 దాన్ని సల్ఫర్ రిసీవ్ చేసుకుంటుంది Na2S ఓకేనా స్టూడెంట్స్ థ్యాంక్ యూ మా Students, for any doubts on this concept, please comment on this comment box. Thank you.